మనకి చాలా ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన సంస్కృతి, రైతుల జీవితం మరియు ప్రకృతితో గట్టి సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశికి వచ్చినప్పుడు సంక్రాంతి జరుపుకుంటాం. ఈ రోజు నుండి ఉత్తరాయణం మొదలవుతుంది. అందుకే పండుగకి చాలా ధార్మికమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. సూర్య భగవానుడికి పూజ చేసి మంచి ఆశలతో కొత్త కాలాన్ని ఆరంభిస్తాం. ముందు భోగి గురించి మాట్లాడుకుందాం. భోగి రోజులు పనులు ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ బయటకు తీసి ఒక చోట కలిపి భోగి మంటలు వేస్తాము. ఇది కొత్త జీవితం స్టార్ట్ చేయడం అని అర్థం. మంటల చుట్టూ నిలబడి చలిని దూరం చేసుకుంటారు. భోగి రోజు పిల్లలు గొప్పలు తయారు చేసి ఇంటి ముందు పెట్టడం, వాటికి పూలు మరియు రంగులు వేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల భోగి పళ్ళు కూడా వేస్తారు. హరివాసులు ఇంటికి వచ్చి పాటలు పాడుతూ భోగి పండుగ గురించి చెప్పడం వాళ్ళ రోజు ఇంకా పవిత్రంగా నడుస్తుంది. సంక్రాంతి రోజు పండుగ మొత్తం హడావిడిగా ఉంటుంది. ఈరోజు అందరూ ఎర్లీగా లేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంట్లో పిండి వంటకాలంటే పొంగలి, అరిసెలు, సకినాలు, గారెలు లాంటివి తయారు చేస్తారు. ఆకాశం మొత్తం పతంగులతో నిండిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ పతంగులు ఏరడంలో ఆనందం పొందుతారు. గంగిరెద్దులు ఇంటింటికి వచ్చి ఆడుతూ పాటలు పాడుతూ పండుగ వాతావరణాన్ని కలిగిస్తారు. ఈరోజు ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనం చేసి ఆనందంగా సమయం గడుపుతారు. లాస్ట్గా కనుమ వస్తుంది. కనుమ రోజు ప్రధానంగా రైతుల పండుగ జరుగుతుంది. రైతులు వాళ్ళు పశువులకి స్నానం చేపించి పూలు మరియు రంగులు వేసి పూజ చేస్తారు. పశువులు వ్యవసాయంలో ఎంత ముఖ్యమైన భాగమో అని ఈరోజు మనకి గుర్తు చేస్తుంది. గ్రామంలో కనుమ పండుగ చాలా గ్రాండ్గా అందంగా చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు, ఇది రైతుల కృషికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ప్రకృతితో మనకి సంబంధం గుర్తుకొచ్చే పండుగ. భోగి మంటలు, గొబ్బెమ్మలు, పతంగులు, హరిదాసులు, గంగిరెద్దులు అన్నీ కలిసి ఈ పండుగకి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. అందుకే సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకి చాలా ఇష్టం. హలో, ఇంకేం చూస్తాం? ఇప్పుడు మనకి ట్రైలర్ మాత్రమే చూస్తాం, అస్సలు పిక్చర్ బాకీ హై. మనకు ఇంకా ఆటలు, పాటలు, స్టెప్పులు చాలా ప్లాన్ చేసాం. ఇప్పుడు మనం పాటలతో స్టార్ట్ చేద్దాం. నైష్తా ఇప్పుడు మన కోసం దేవుడి పాట పాడుతుంది.